శుభోదయం విద్యార్థులందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి పాఠ్యాంశము ఏనుగు లక్ష్మణ కవి గారు రచించినటువంటి ప్రాచీన సాహిత్యంలో మనకు అందించినటువంటి సుభాషిత రత్నావళి అనేటటువంటి అనువాదం నుంచి మనము దీనిని గ్రహించవచ్చు. సుభాషిత రత్నావళి నుంచి అందించిన ఈ సుభాషితాల గురించి నేర్చుకునే ముందు ఏనుగు లక్ష్మణ కవి యొక్క కవి పరిచయాన్ని మనము ఈరోజు నేర్చుకుందాం. ఏనుగు లక్ష్మణ కవి యొక్క కవి పరిచయంలోకి వెళ్తే, ఇతని యొక్క తల్లి పేరమాంబ, తండ్రి తిమ్మన కవి, ఇతని యొక్క మతము హిందూ మతము, ఇతను ప్రఖ్యాతిగాంచినటువంటి అనువాదం చేసినటువంటి రచన సుభాషిత రత్నావళి. భర్తృహరి సుభాషితాలను ఇతను అనువాదం చేశాడు. అంతేకాకుండా ఇతని యొక్క వృత్తి తెలుగు రచయితగా పేరుగాంచడం. అంతేకాకుండా ఇతనికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏనుగు లక్ష్మణ కవి. ఇతని యొక్క జననము 18వ శతాబ్దికి చెందింది అన్నట్టుగా చెప్పవచ్చు. పెద్దాపురం అంటే ఇతని యొక్క స్వస్థలం మనము ఎక్కడ చూడొచ్చు అనంటే, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట దగ్గర ఉంటుంది. అయితే ఇతని యొక్క జన్మస్థలము పెద్దాపురం. అయితే 1797లో ఇతను జన్మించాడని తెలియచున్నది. అయితే ఏనుగు లక్ష్మణ కవి గారి ముత్తాత గారైనటువంటి శ్రీ పైడిపాటి జలపాల మాత్యుడు ఈయన పెద్దాపురం సంస్థానాధీశ్వరుల యుద్ధ ఏనుగును బహుమానంగా తీసుకుంటాడు. ఆ ఏనుగును బహుమానంగా తీసుకోవడం వలన వాళ్ళ ఇంటి పేరు కాలక్రమంగా అతని ఇంటి పేరు ఏనుగు వారుగా స్థిరపడిపోవడం అనేది జరిగింది. ఆ జలపాటి స్థిరపడిపోవడం అనేది జరిగింది. అయితే జలపాల మంత్రి ముని మనుమడు లక్ష్మణ మంత్రి, ఆయన మనుమడు ఏనుగు లక్ష్మణ కవి. ఇక్కడ మనం ఒకటి గ్రహించవచ్చు. ఇక్కడ పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వంశపారంపరంగా వస్తున్నటువంటి తాతలు, ముత్తాతలు, మేనమామలు, మునిమన్మలు అందరూ కలిసి ఒకే దగ్గర ఉండడం మూలంగా ఇక్కడ ఇతని ఎవరు జలపాల మంత్రి యొక్క ముని మనుమడు ఎవరు లక్ష్మణ మంత్రి. ఈ లక్ష్మణ మంత్రికి ఆయన మనుమడు ఏనుగు లక్ష్మణ కవి. అయితే ఈ వంశము కవులలో వంశముగానే కనబడుచున్నది. కావున శ్రీ వత్స్యవాయ తిమ్మ జగపతి పాలకుని వద్ద ఇతను ప్రసిద్ధ కవిగా కవి సార్వభౌమ కూసుమంచి తిమ్మ కవి. అయితే లక్ష్మణ కవి గారి యొక్క సమకాలికుడు ఇతడు. అయితే లక్ష్మణ కవి గారు భర్తృహరి సంస్కృతంలో రచించినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి సుభాషిత రత్నావళి అని మనకి అనువాదం చేయడం అనేది జరిగింది. అది 3 భాగాలుగా అనువాదం చేశాడు. ఎలా అంటే, ఒకటి సుభాషిత రత్నావళి నీతి, 2 శృంగారము, 3 వైరాగ్య శతకములని 3 భాగాలుగా రచించాడు. అంతేకాకుండా భర్తృహరి సుభాషితములను తెలుగులోకి అనువాదం చేసిన వారు మామూలుగా మనకి 3 కనిపిస్తారు. ఒకరు ఏనుగు లక్ష్మణ కవి, ఇంకొకరు పుష్పగిరి తిమ్మన, 3వవారు ఏలకూచి బాల సరస్వతి గారు. వీటన్నింటిలోనూ చక్కగా ప్రజాదరణ పొందినటువంటి, అందరి నోళ్లలో నానుతున్నటువంటి సుభాషితాలు ఏవి అంటే అవి ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి అనువాదం చేసినటువంటి సుభాషితములు మాత్రమే. అయితే ఇతని యొక్క సుభాషిత రత్నావళి అతి మనోహరంగా, యథామూలంగాను, తరువాత ప్రౌఢంగా, సందర్భ సముచిత శైలితో కవి హృదయాలను గ్రహించి రచించినటువంటి దాని పెద్దల యొక్క అభిప్రాయము. అంతేకాకుండా దీని ఎడల ఉన్నటువంటి లోటుపాట్లు కూడా ఉన్నాయండోయ్. పద్యములు రసవంతంగా నుండుటకు వానిని పండితులు పామరులను కూడా పఠించుచుండేటట్లుగా సాక్ష్యము కూడా ఉంది. ఇక్కడ ఇతని ఉదాహరణల్లోకి వెళ్తే, ఇతను రాసినటువంటి రచనల యొక్క ఉదాహరణల్లోకి వెళ్తే, సుభాషితాలలో ఉన్నటువంటి పద్యాల్లోకి వెళ్తే, శతక పద్యాల్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు. ఏంటి అనంటే ఆ పద్యము ఏంటి?
తివిరి సుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపదు. చూడండి ఎంత చక్కగా నీతి అనేది ఒక్క మాటలో ఒకే ఒక చక్కనైనటువంటి పదాలతో పద్యాలతో మనకిక్కడ అందించాడు. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక పద్యాన్ని కూడా మనం చూడవచ్చు. ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి, శీతాద్రి సుశ్లోకంబై హిమాద్రి నుండి, భువి భూలోకమునందుండి యస్తోకాంబోధి పయోధి నుండి, పవనాన్ దోలోకమునంచేరి గంగాకూలంకష పెక్కు భంగులు, వివేక భ్రష్ట సంపాతముల్, ఉరుత పర్వతాగ్రమునందు నుండి దృఢంబగురాతి మాద సత్వరముగ, త్రెల్లి కాయంబు హతంబుగ చేయుట మేలు, కాలిమే పరిదురవాత కేలుడుట బాగు, హుతశన మద్యపాతమున్ వరమగు, చారుశీల గుణవర్జన మర్హము కాదు చూడగన్. చూడండి ఎంత చక్కగా చెప్పుకోవచ్చు. అంటే ఈ పద్యాలలో మనకి చదువుతూ ఉంటేనే ఆ తెలుగులో ఉన్నటువంటి అనువాదం మూలంగా మనకి దాంట్లో ఉన్నటువంటి నీతి గ్రహించగలుగుతున్నాము. అలాగే ఇక్కడ ఇతను రాసినటువంటి రచనల్లోకి వెళ్తే, ఇక్కడ ఇతను రాసినటువంటి రచనలు రామేశ్వర మహత్యము ఒకటి, రెండవది విశ్వామిత్ర చరిత్రము, మూడవది సూర్య శతకము, ఇది సంస్కృతంలో మనకి అందుతుంది. నాలుగవది గంగా మహత్యము, ఐదవది రామవిలాసము, 6 లక్ష్మీ నరసింహ శతకము, జాహ్నవి మహత్యము, విశ్వేశ్వరోదాహరణము, 9వది సుభాషిత రత్నావళి, 10వది ఆంధ్రనామ సంగ్రామము, తర్వాత సంగ్రహము, 11వది నృసింహ దండకము. ఇవి మనకి ఏనుగు లక్ష్మణ కవి యొక్క కవి పరిచయంలో కవికి ఉన్నటువంటి భావుకత కావచ్చు, కవిలో ఉన్నటువంటి భాషా సాహిత్యం కావచ్చు, కవిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి అనుభూతులే కావచ్చు, ఏది ఏమైనా అనుభవాలు కూడా కావచ్చు, వాటన్నింటి నుంచి రంగరించి మనకు ఆనిముత్యాల లాంటి సుభాషిత రత్నావళి నుంచి ఆ తెలుగులోకి అనువాదం చేసి సుభాషితాలు అనేటటువంటి పాఠాన్ని మనకు అందించడం అనేది జరిగింది. ఇక్కడ సుభాషితాలు అంటే మంచి మాటలు, సుద్దులు, అంటే మన నోటి నుంచి పలికేటటువంటి పలుకులు సుగంధంతో, సుపరిమళంతో, చక్కనైనటువంటి భావాలతోటి మనసుకు హత్తుకునే విధంగా మంచి పలుకులను పలికేటటువంటి భాషితాలు అంటే పలుకులు. అదే అంటే అందమైనటువంటి, మనసు దోచేటటువంటి, నీతిని నేర్పేటటువంటి మంచి శుద్ధులు అని చెప్పవచ్చు. ఇలాంటి పలుకులను మనకు అందించినటువంటి రచయిత ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే రాను రాను ఇతనికి ఏనుగు అనేటటువంటిది స్థిరంగా ఏర్పడడానికి కారణము ఇంటి పేరుగా మనకి ఎందుకు ఏర్పడింది అని మనము ఆలోచిస్తే, అలా ప్రశ్నార్థకంగా మనలో మనము ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న మనకి విషయం అనేది అవగతం అవుతూ ఉంటుంది. ఏంటి అనంటే, ఇక్కడ శ్రీ లక్ష్మణ కవి గారి ముత్తాత గారు శ్రీ పైడిపాటి జలపాలమాత్యుడు, ఈయన పెద్దాపుర సంస్థానాధీశ్వరుల యొద్ద ఏనుగును బహుమతిగా పొందడం అనేది జరుగుతుంది. అయితే అలా బహుమతిగా పొందినటువంటి కారణంగా కాలక్రమేణా వాళ్ళ ఇంటి పేరు రాను రాను ఏనుగు అనేటటువంటి పైడిపాటి పక్కకు పోయి అక్కడ పైడిపాటి నుంచి ఏనుగు అనేటటువంటి పేరు స్థిరపడిపోయింది. అంటే ఒక విషయం ఇక్కడ మనం గ్రహించవచ్చు. ఏంటి అనంటే,
సమాజంలో మనం ఏవైతే మంచి మంచి విలువలు కానివ్వండి, మంచి పనులే కానివ్వండి, మంచి సామాజిక సేవనే కానివ్వండి, సమాజం శ్రేయస్సు కోరి మనం చేసేటటువంటి ప్రతి పని అయినా కూడా ఏదైనా చేసినట్టయితే మన యొక్క కీర్తి మూలంగా, మన యొక్క పనుల మూలంగా మనకి ఆ పేరు సార్థకమైపోతూ ఉంటుంది. అంటే మనం వేసేటటువంటి అడుగు కావచ్చు, మనం నడిచేటటువంటి నడక కావచ్చు, లేకపోతే క్రమశిక్షణ కావచ్చు, నడత కావచ్చు, మనం పలుకు కావచ్చు, ఏది ఏమైనా మనము ఒకరితో భాషించేటప్పుడు, శుద్ధులు చెప్పేటప్పుడు, ఊసులు చెప్పేటప్పుడు అందులో ఉన్నటువంటి నీతిని గ్రహించగలిగి సమర్థవంతంగా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని సామాజిక పరంగా, తర్వాత వ్యక్తిగత పరంగా మనం ఎప్పుడైతే దాన్ని ఆస్వాదించగలుగుతామో, దానిలో ఉన్నటువంటి భావాన్ని ఎప్పుడైతే మనము సరైన రీతిలో అవగాహన చేసుకోగలుగుతామో, అప్పుడు మనిషిలో వ్యక్తిత్వము అనేది వికాసించగలుగుతుంది అని చెప్పడానికే మనకు ఇక్కడ సుభాషితాలు అని మనము ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అంటే కవి పరిచయంలో మనకు పాఠ్యభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క సారాంశంలో ఉన్నటువంటి పద్యాల్లోకి, శతకాల్లోకి వెళ్ళే ముందుగా అసలు సుభాషితాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అని మనం ఆలోచించినట్టయితే, ఇక్కడ సుభాషితాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనంటే, ఓ సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క వ్యక్తి యొక్క వికాసాన్ని పెంపొందించడానికి ఈ సుభాషితాలు మనకు అవసరమవుతూ ఉంటాయి. పెద్దవారి అనుభవాలు కావచ్చు, చిన్నవారి భవిష్యత్ జీవన విధానం కావచ్చు, సమర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి మార్గదర్శనం చేస్తాయి అని చెప్పడానికి పూర్వీకులు మనకు రకరకాల అనుభవాలతో, విస్తారమైనటువంటి ఆలోచనలతో రంగరించి వాటిని సాహిత్య రూపంలో మనకు కొందరేమో కావ్యాలుగా అందించారు, కొందరేమో కథలుగా అందించారు, మరికొందరేమో శతక పద్యాలుగా మనకు అందించారు, పలు రకాలుగా మనకు అందించారు. అవి ఏంటి అనంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి అందుకున్నటువంటి కావ్యాలు. ప్రతి కావ్యంలో కూడా రచయిత, ప్రతి రచనలో కూడా రచయిత సమాజాన్ని ఉద్ధరించే విధంగానే, సమాజాన్ని చైతన్యపరిచే విధంగానే మనకు ఇక్కడ రచనలు అందిస్తూ ఉంటారు. సక్రమ మార్గంలో సమాజ విలువలను ఎక్కడా కూడా భంగం కలిగించకుండా, సమాజ విలువలకు భంగం కలిగించకుండా మనకు అందించేటటువంటి రచనలు ప్రతి రచయిత ప్రతి భాషలోనూ చేస్తాడు. తెలుగు భాష కావచ్చు, ఆంగ్లం కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, కన్నడం కావచ్చు. రచయిత తన యొక్క వ్యక్తి యొక్క వికాసము కానివ్వండి, తన కష్ట నష్టాలే కానివ్వండి, లేకపోతే తనలో ఉన్నటువంటి భావాలే కానివ్వండి, భావుకతే కానివ్వండి, దాన్ని అందించడానికి వ్యక్తి యొక్క వికాసాన్ని పెంపొందించే విధంగానే తను సమాజంలో కవితలుగాను, కావ్యాలుగాను, తర్వాత కథలుగాను, శతక పద్యాలుగాను మనకు అందిస్తూ ఉంటాడు. అలాంటి వాటిలో నుంచే మనకు అందినటువంటి గొప్పదైనటువంటి బహుమానం ఈ యొక్క సుభాషిత రత్నావళి. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి అనువాదం చేసి అందించినటువంటి ఈ యొక్క కావ్యము, ఈ సుభాషితాలు అనేటటువంటి శతక పద్యాలు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సంస్కృత సాహిత్యంలో విష్ణు శర్మ పంచతంత్రము రచించి రాకుమారులను విద్యావంతులుగా మలిచాడు. అలాగే భర్తృహరి సుభాషిత త్రిశతి పేరుతో వెలువరించిన 300 సుభాషిత శ్లోకాలకు ఎంతో పేరు వచ్చింది. భర్తృహరి నీతి, వైరాగ్యము, తరువాత శృంగారము, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని శతకాలను 3 భాగాలుగా మనకి రచించి అందించాడు. ఈ శ్లోకాలు నీతి ఉపదేశాలు, మార్గదర్శకాలు, విజ్ఞాన సూచకాలుగా మనకు అందాయి అని చెప్పవచ్చు. భర్తృహరి తనను గురించి ఏమీ చెప్పుకోలేదు, ఎక్కడ కూడా చెప్పుకోలేదు. తన యొక్క వ్యక్తిగత విషయాలను కూడా ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఇతని యొక్క వ్యక్తిగతంగా ఇతను చాలా కష్టాలు, తరువాత బాధలు కూడా పడ్డారు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా
కన్నీళ్లు పెట్టని వారు ఉండరు, తర్వాత కష్టాలు పడని మనిషి ఉండడు. కానీ ఆ కష్టాల నుంచి, కన్నీళ్ళ నుంచి, ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి, ఇబ్బందుల నుంచి మనకు అంది మనకు మనము అందుకునేటటువంటి చక్కనైనటువంటి సమాజంలో నడిచేటటువంటి రీతి కానివ్వండి, సమాజంలో నడిచేటటువంటి నడక కానివ్వండి, క్రమశిక్షణ కానివ్వండి, నడత కానివ్వండి, ఏదైనా కూడా మన కష్టాలు, మన అనుభవాలు, మన యొక్క ఆనందాలు ఇవన్నీ కూడా మనకు చక్కనైనటువంటి నీతిని, చక్కనైనటువంటి భావాన్ని, చక్కనైనటువంటి నడవడిని మనకు నేర్పిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా రచయిత మనకు ఎన్ని ఇబ్బందులు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని రకాలైనటువంటి రచనలు చేసినా, ఎవ్వరు చేసినా కూడా, ఏ రచయిత చేసినా కూడా తన అనుభవపూర్వకంగా పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఏ రకమైనటువంటి పేద కావచ్చు, ధనిక కావచ్చు, ఏ రకమైనటువంటి మనిషి అయినా కూడా తన యొక్క అనుభవాల నుంచి పెళ్ళుబికి వచ్చేటటువంటి హృదయాన్ని తాకి అక్షరం అనేది ప్రపంచాన్ని శాసించే విధంగా పరిగెట్టేదే ఈ కవి యొక్క కావ్యాలు, రచనలు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా ఆ రోజుల్లో క్రీస్తు పూర్వము 56వ సంవత్సరం నాటి విక్రమార్కునికి భర్తృహరి సోదరుడు అని మనకు తెలుస్తుంది ప్రతీతి. అలా వినవస్తూ కనిపించింది. అయితే వాక్యదీపం అనేటటువంటి మహావ్యాకరణ గ్రంథం రాసిన భర్తృహరి వేరు, అలాగే సుభాషితాలు రాసినటువంటి భర్తృహరి వేరు. ఈ భర్తృహరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆయనను బాగా కలిచివేశాయి. అందుకే భర్తృహరి సుభాషిత త్రిశతికి ఎందరో వ్యాఖ్యానాలు రాశారు. వారిలో రామచంద్ర బుద్ధేంద్రుడు వ్యాఖ్యానం కూడా చాలా ప్రసిద్ధి చెందింది. అంటే ఇతని జీవితంలో ఉన్నటువంటి సంఘటనలు, కష్టాలు, నష్టాలు ఏవైనా కూడా ఇబ్బందులు పడనటువంటి మనిషి ఏ ఒక్కడు కూడా ఉండడు. కావున ఆ కష్టాల నుంచి అంటే ఇతరులకు చెప్పుకొని సానుభూతి పొందేటటువంటి ఆ లక్షణాలు లేనటువంటి వ్యక్తులు సహజసిద్ధంగా సాహిత్యానికి అలవాటు పడతారు. ఎందుకంటే సాహిత్యంలో తన కన్నీళ్లను, తన బాధలను, తన యొక్క ఆనందాలను అన్నిటినీ పంచుకునేటటువంటి ఈ తెలుగు అక్షరాలు 50 ఏ భాషలో అయినా కూడా ఉన్నటువంటి ఆంగ్లము కానివ్వండి, హిందీ కానివ్వండి, సంస్కృతం కానివ్వండి, కన్నడం, తమిళం, ఇలా తెలుగు భాష ఏదైనా కానివ్వండి ఆ భాషలో ఉన్నటువంటి అక్షరాలను హత్తుకుంటాడు. అలా హత్తుకొని తన యొక్క భావాలను సమాజానికి విలువలు అందించే విధంగా రచనలు చేస్తూ ఉంటాడు. అలాంటిదే ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి మనకు అందించినటువంటి సుభాషితాలలో మనము గ్రహించవచ్చు. ఈ భర్తృహరి సుభాషిత త్రిశతి, ఏలకూచి బాల సరస్వతి, ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన మొదలైన వారు తెలుగులోకి అనువాదం చేసిన వారే. ఏనుగు లక్ష్మణ కవి 18వ శతాబ్దికి చెందిన కవి. పెద్దాపురం సంస్థానాధీశులు లక్ష్మణ కవి పూర్వీకుల్లో ఒక్కరికి గజారోహణ సత్కారం చేయడంతో వీరికి ఏనుగు అని వంశనామం కలిగినట్లు చెప్తారు. అది మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎవరు ఇక్కడ తన యొక్క ఇంతకుముందు మనం చెప్పుకున్నాం చూడండి, ఎవరు అతని పేరు శ్రీ జలపాల మాత్యుడు. ఈయన పెద్దపురం సంస్థానాధీశుల వద్ద ఏనుగును బహుమానంగా పొందుతాడు. అలాంటిది జరగడం మూలంగా ఇక్కడ రాను ఇక్కడ వారి పేరు ఆ పైడిపాటి తొలగిపోయి ఇక్కడ ఏనుగు అనేటటువంటి వంశనామం కలిగినట్లుగా మనము గ్రహించవచ్చు. ఏనుగు లక్ష్మణ కవి రామేశ్వర మహత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహత్యము, రామవిలాసము మొదలైన కృతులను ఎన్నింటినో మనకి అందించాడు. సంస్కృతంలో సూర్య శతకాన్ని కూడా మనకు రచించి ఇచ్చాడు. ఇది మనకి ఏనుగు లక్ష్మణ కవి అనువాదంతో మనోహరమైన మూలకవి హృదయానికి ఎక్కడా విఘాతం కలిగించకుండా, తెలుగు భాష మర్యాదలకు భంగం వాటిల్లకుండా ఎంతో సమర్థతతో ఆయన అనువాదం చేశాడు. పద్యాలు ధారాశుద్ధితో రసవంతరంగా సాగిపోతాయి. వాటిని చదువుతూ ఉంటే అందులో ఉన్నటువంటి భావాన్ని ఇట్టే గ్రహించగలుగుతాము.
అలాంటి స్థితిలో ఏనుగు లక్ష్మణ కవి సహజ సిద్ధమైన సరళమైనటువంటి భాషలో మనకు అందించినటువంటి సుభాషితాలు అవే. ఏనుగు లక్ష్మణ కవి రచించినటువంటి ఈ యొక్క సుభాషితాలలో మనము ఈ యొక్క పుస్తకాన్ని రచించి ఇతను సుభాషిత రత్నావళిని ఎవరికి అంకితం ఇచ్చాడు అనంటే పెద్దాడ సోమశేఖరం దేవునికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. అంతేకాకుండా ఇతను రాసినటువంటి రచనలకు చక్కటి పేరు రావడము, తర్వాత భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతి అనేటటువంటి 3 సంస్కృత శతకాలను ఏనుగు లక్ష్మణ కవి సుభాషిత రత్నావళి అనేటటువంటి పేరుతో ఆంధ్రీకరించాడు, అనువదించాడు అని మనకు అర్థమవుచున్నది. అయితే ఇది ఇతని యొక్క కవి పరిచయము. ఇతను రాసినటువంటి రచనలు, ఇతని యొక్క పద శైలి మనకు ఎంతో ఆకట్టుకుంటుంది, మనసుకు హత్తుకునే రకంగా ఉంటుంది. కవి యొక్క కాలాదులు, కవి యొక్క రచనలు, అతని జననము, అతను రాసినటువంటి రచనలు, ఇవన్నిటినీ కూడా మనము ఈరోజు నేర్చుకుందాం. ఇంకా దీంట్లో ఉన్నటువంటి పాఠ్యాంశంలోకి వెళ్తే మనము ఇందులో ఉన్నటువంటి పాఠ్యాంశ సారాంశంలోకి వెళ్తే, ఇతను రాసినటువంటి పద్యాలలోకి వెళ్తే అవి ఎలా ఉన్నాయో చూద్దాం. ఇతని యొక్క రచనా శైలి గురించి మనం చాలా చక్కగా వర్ణించుకున్నాం, వివరించుకున్నాం. అంటే పండితులు కానీ పండిత పామరులు అందరూ కూడా చదివి అందులో ఉన్నటువంటి విమర్శలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. కానీ చాలా చక్కగా చెడు అనంటే అంటే రాసిన దాంట్లో కొన్ని విమర్శలు, చెడు అంటే చెడు అని కాదు, ఇక్కడ రాసిన దాంట్లో కొన్ని విమర్శలు, మంచి జ్ఞానాన్ని, మంచి నీతిని మనకు అందించినటువంటి పద్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇతని రచనా శైలి చాలా అద్భుతంగా ఉంటుంది, మనసులకి హత్తుకునే రకంగా ఉంటుంది, చదవగానే అర్థమయ్యే రీతిలో ఉంటుంది, సరళ భాషలో, చక్కనైనటువంటి తెలుగు భాషలో మనకు అందించాడు. అంతేకాకుండా ఇతని యొక్క పద్యాలు ప్రతిపదార్థాల్లోకి వెళ్తే మనం ఇంతకుముందే నేర్చుకున్నాం. ఏంటి అది? ఏ పద్యము? తివిరి సుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇక్కడ చూడండి, అంటే తివిరి అంటే ప్రయత్నముతో, అంటే ప్రయత్నముతో మనము ఏ పని చేయకుండా ఏ పనిని సాధించలేము. అయితే ఇసుక నుండి ఏంటి? ప్రయత్నము చేసి ఇసుక నుండి నూనెను కూడా తీయవచ్చు. అంటే నువ్వు ఎప్పుడైతే కష్టపడి శ్రమ పడుతావో సాధించలేనటువంటి దాని నుండి కూడా సాధించగలిగి విజయాన్ని పొందగలుగుతావు. ఏదైతే అసాధ్యమో అనుకుంటామో దాని నుంచి సుసాధ్యము చేయగలటటువంటి సామర్థ్యము ఒక మానవుడికే ఉంటుంది. ఒకసారి చూడండి, జంతువులు ఎలా పోరాటం చేస్తాయి. ఒక 2 ముద్దలు ఆహారం కోసం, ఒక 2 ముక్కలు తినడానికి తన పొట్ట ఇంతే ఉంటుంది. ఆ పొట్టలో ఒక 2 ముద్దలు పడడానికి అది నిరంతరం శ్రమజీవిగా సంచారం చేస్తూ ఆహారాన్ని సేకరించుకుంటూ తింటూనే ఉంటుంది. కానీ మానవుడేంటి అనంటే తిండిని వదిలి దేనికోసమైతే మొదలు పెడతాడో, తిండి తినడానికి మొదలు పెట్టినటువంటి పనిని కాస్త, ఆలోచనను కాస్త వదిలేసి కీర్తి, యశస్సు, తరువాత డబ్బు ఇలాంటి వాటిలో కొట్టుకొని పోతాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలలో కొట్టుకొని పోతాడు. చివరికి నేను ఎందుకు జన్మించాను అనేటటువంటి విషయం ఎప్పుడూ అవగతమవుతుంది అనంటే చివరి క్షణంలో, ప్రాణం కోల్పోయేటటువంటి క్షణంలో, అప్పుడు నేను మనిషిగా పుట్టి ఏమీ సాధించలేదు అనేటటువంటి ఆలోచనను చేస్తూ అలా ప్రాణాలు వదిలేస్తాడు. చివరికి ఏమీ సాధించకుండానే తన ప్రాణాలు కోల్పోతాడు. మనిషిగా జన్మించిన తర్వాత 10 మంది 10 రకాలుగా చెప్పుకునే రకంగా, అంటే నందిగా ఇక్కడ ఒక మాట చెప్పొచ్చు. అంటే ఒక మనిషి ఎలా ఉండాలి అని అంటే, నందిగా ఒక్కరోజు
జీవిస్తే చాలు, పందిగా 10 రోజులు జీవించడం కంటే, ఒక్క మాటలో చెప్పాలి అని అంటే. అంటే చూడండి, ఎంత 100 సంవత్సరాలు జీవించి లాభమేంది? ఒక్కరోజు సరైనటువంటి రీతిలో చక్కనైనటువంటి విషయాన్ని చక్కగా సమాజానికి అందించి, చక్కనైనటువంటి రీతిలో నడతలో అద్భుతమైనటువంటి సంభాషణలలో తన యొక్క పలుకులను మధురంగా సమాజానికి అందించి ప్రాణాలు కోల్పోతే కన్నీళ్లు పెట్టని వ్యక్తి ఉండడు కదా. అటు జంతువైనా అటు మనిషి అయినా కూడా ప్రేమతో చేరదీస్తే ఎంత క్రూర మృగమైనా కూడా అనురాగాన్ని పంచుతుంది, దగ్గరికి మచ్చిక చేసుకోగలుగుతాం. అలాంటి చక్కనైనటువంటి లక్షణం కూడా మనిషికే ఉంది. అందుకే ఇక్కడ చెప్పుకొచ్చాడు, తివిరి సుమున తైలంబు తీయవచ్చు, తావిలి మృగతృష్ణలో నీరు తావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇలా ఎంత చక్కగా చెప్పాడో చూడండి. చెప్పాను, తివిరీసుమున తైలము తీయవచ్చు, ప్రయత్నముతో నువ్వు ఇసుక నుంచి తైలము కూడా తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తావవచ్చు. తవిలి అంటే పూనుకొని, నువ్వు నిశ్చయించుకొని మృగతృష్ణలో ఎండమావిలో నీటిని కూడా త్రాగగలుగుతాము. అంటే నువ్వు ఒకసారి సంకల్పాన్ని, దృఢ సంకల్పంతో నిశ్చయించుకున్నట్లయితే, నేను ఇది సాధిస్తాను అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ మనసుకు అది దృఢంగా అలా నాటుకొని పోతుందో, అప్పుడు నువ్వు ఎడారిలో ఎండమావిలో కూడా నీరును త్రాగగలుగుతావు. అంటే అంతటి కష్టాన్నైనా కూడా నువ్వు జీవితంలో పడగలుగుతావు అని ఇక్కడ చెప్పుకొచ్చాడు. తవిలి మృగతృష్ణలో నీరు తాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు. తిరిగి అంటే నువ్వు తిరిగి అన్వేషించి కుందేలు యొక్క కొమ్మును కూడా నువ్వు సంపాదించగలుగుతావు. అంటే తిరగనిది, ప్రయత్నించనిది, వేటాడనిది ఏది కూడా మనకు అందదు. ఎప్పుడైతే నువ్వు తిరిగి ఏదైతే కావాలి అనుకుంటావో దానికోసం పరిశోధన చేసి, శోధించి, నడిచి, వెతికి ఎంతగా నువ్వు శ్రమ పడితే అంత చక్కటి నువ్వు ఏది కావాలి అనుకుంటే అది కూడా సాధించగలుగుతావు. ఎలా అంటే తిరిగి కుందేటి కొమ్మును ఎలాగైతే సాధించగలుగుతావో అలాగే నువ్వు అనుకున్నటువంటి ప్రతి ఒక్క విజయాన్ని, ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా నువ్వు సాధించగలుగుతావు. కీర్తి కానీ, యశము కానీ, తరువాత డబ్బు కానీ, మర్యాద కానీ, తర్వాత జీవితము కానీ, చక్కనైనటువంటి జీవితాన్ని మనం సాగించాలి అని అంటే ఎంత శ్రమపడ్డా కూడా తక్కువే. ఎప్పుడైనా కూడా శ్రమ పడింది ఏది కూడా మన చేతికి రాదు కన్నా, ఎప్పుడైతే మనము కష్టపడి సాధించాలి అనుకుంటామో, ఎప్పుడైతే ఆ పనిని మొదలు పెట్టడానికి ప్రయత్నిస్తామో, ఎప్పుడైతే మొదలుపెట్టి దాని వెంట పరిగెడతామో అప్పుడు దాన్ని సాధించగలుగుతాం. కానీ ఇవన్నిటినీ మనం చేయగలుగుతాం. కానీ పక్కన కూర్చున్నటువంటి మూర్ఖుడనే వాడు ఉంటాడు చూడండి, వాడి మనసును మాత్రం ఎప్పుడూ రంజింపలేము, ఎప్పుడు కూడా వాడిని ఆనందింపలేము, వాడిని ఆనందపరచలేము అని ఎంత చక్కగా చెప్పాడో చూడండి. జీవిత సారమంతా కూడా ఈ యొక్క కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అక్కడేమో పాటగా వినిపించారు, ఇక్కడేమో పద్యంగా అంటే శతక పద్యంగా, ఇక్కడ తేటగీతి పద్యంగా మనకు అందించాడు. ప్రతి దాంట్లో కూడా పాటైనా, ఆటైనా, పలుకైనా ఏదైనా కూడా ఒక వ్యక్తి, ఒక మానవుడు తన యొక్క సంకల్పాన్ని ఎప్పుడైతే దృఢ నిశ్చయంతో చెయ్యాలి అని సంకల్పం పూనుతాడో దాన్ని సాధించడానికి ఎంతటి కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటాడు. అలా సిద్ధంగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టే తిరిగి ఎంతటి కష్టత సాధ్యము కానటువంటి పనినైనా కూడా, ఏదైనా కూడా పనిని కూడా మనం సాధించగలుగుతాము. కానీ మూర్ఖుని యొక్క మనసుని ఎప్పుడూ కూడా ఆనందపరచలేము, అతని మనసును రంజింపను లేము. మూర్ఖుడు అంటే మనము ఎడ్డమంటే తెడ్డమంటాడు, తెడ్డమంటే ఎడ్డమంటాడు, మనం అవునంటే కాదంటాడు, కాదంటే అవునంటాడు. వీడి యొక్క మనస్తత్వము అప్పుడే చంచలము, అప్పుడే రాక్షసపూరితం. ఎలా ఉంటుంది అనంటే మనము మంచి చెప్పబోతే కూడా చెడు, అంటే
పాములాగా కాటేసే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. సో అలాంటి వ్యక్తికి మనం ఏ రకంగా మంచి చెప్ప చూసినా కూడా, వాడిని ఆనందింప చేయాలనుకున్నా కూడా అది కాని పని, అది కుదరని పని అని రచయిత మనకిక్కడ తేటగీతి పద్యంలో సుభాషితాలలో ఇంత చక్కటి భావాన్ని మనకిక్కడ అందించాడు. అంతేకాకుండా ఇక్కడ మనం చెప్పుకుంది రెండవ పద్యము. మొదటి పద్యంలోకి వెళ్దాం. మొదటి పద్యంలో ఇచ్చినటువంటి పద్యంలో ఉన్నటువంటి భావాన్ని మనం ఒకసారి గ్రహిస్తాం. ఇక్కడ చూడండి ఏమిచ్చాడో. మకర ముఖాంతరస్తమగు మానికమున్ పెకలించవచ్చు. మకర ముఖాంతస్తర మగు మానికమున్ పెకలించవచ్చు. మొసలి నోటి లోపల ఉన్న, మకరము అంటే మొసలి, అంతరస్తమగు లోపల ఉన్నటువంటి, మాణికమున్ అంటే రత్నాన్ని, పెకిలించవచ్చు నేర్పుతో బయటకు తీయనవచ్చు. ఇక్కడ ఎంత చక్కటి భావం చూడండి. మొసలి అంతరస్తమగు అంటే నోటిలో ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి నోటి లోపల ఉన్నటువంటి మాణిక్యాన్ని కూడా నేర్పుతో మనము బయటకు తీయనవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడు ఇంకొకటి రెండవ పాదంలో, పాయక చెలదూర్మికానికరమైన మహోదది దాటవచ్చు. పాయక వదలకుండా మానకుండా, చెలతూర్మికానికారమైన, చెలత్ ఊర్మిక నికరము అయినా అంటే చెంచల సంచలిత అంటే, చెలత్ అంటే సంచలించే అనేటటువంటి అర్థం వస్తుంది. ఊర్మిక అంటే కెరటాల యొక్క, తర్వాత నికరము అయిన సమూహాన్ని కలిగిన అంటే చూడండి ఇక్కడ చెలత్ అంటే సంచలించేటటువంటి కెరటాల యొక్క సమూహాన్ని కలిగిన. ఇంత చక్కగా చెప్పాడు. చెలదూర్మికానికరమైన పాయక అంటే వదలకుండా, చెలదూర్మికానికరమైన అంటే సంచలించే కెరటము యొక్క సమూహాన్ని కలిగిన, మహోదది దాటవచ్చు గొప్ప సముద్రాన్నే దాటవచ్చు. ఎంత చక్కగా చెప్పారో చూడండి. పాయక చెలదూర్మికానికరమైన మహోదది దాటవచ్చు. మకర ముఖాంతరస్తమగు మాణికమున్ పెకలించవచ్చు. మొసలి నోటిలో ఉన్నటువంటి అంతరార్థంగా ఉన్నటువంటి మాణిక్యాన్ని మనము నేర్పుతో చక్కగా తీయవచ్చు. పాయక చెలదూర్మికానికరమైన మహోదది దాటవచ్చు అంటే ఇక్కడ సంచలించే కెరటాల యొక్క, చెలదూర్మి అంటే చెలత్ అంటే సంచలించే, తరువాత ఊర్మిక అంటే కెరటాల యొక్క, నికరమైన తరువాత సమూహాన్ని కలిగిన, నికరమైన అంటే కానికరమైన, చెలదూర్మికానికరమైన నికరమైన అంటే సమూహాన్ని కలిగిన, మహోదది అంటే సముద్రము దాటవచ్చు అంటే ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి కెరటాలను ఛేదించేటటువంటి, వాటి నుంచి బయటపడేటటువంటి, ఈదేటటువంటి లక్షణాన్ని ఒక మానవుడే గలుగుతాడు. ఎలా అంటే పట్టుదల, కృషి అంటే సంకల్పము, దృఢ సంకల్పంతో ఈ పని చేయగలుగుతాడు. అది ఎవరికి సాధ్యమో ఒక మానవుడికే సాధ్యమవుతుంది. ఇలాంటి పనులన్నీ కూడా చేయవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మూడవ పాదంలో చూడండి, మస్తకమున పూదండవలె సర్పమునైన భరించవచ్చు. మస్తకమున శిరస్సునందు పువ్వుల దండలాగా పామునైనా విషసర్పమునైనా అలా పెట్టుకోగలుగుతాము. కానీ
ఇక్కడ మచ్చిక, ఇక్కడ నాలుగో పాదంలో చెప్పాడు, మచ్చిక ఘటించ మూర్ఖజన చిత్తము దల్పన సాధ్యమేరికెన్. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మకర ముఖాంతస్తమగు మానిక మున్పెకలించవచ్చు, పాయక చెలదూర్మి కానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమునం బావు దండవలే పూదండవలే. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మస్తకమున పూదండవలే సర్పమునైన భరించవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్ప అసాధ్యమేరికిన్. ఎంత చక్కటి భావము చూడండి. ఏమని చెప్పుకొచ్చాడు? చివరి 2 లైన్లలో మనం చూస్తే, మస్తకమున శిరస్సునందు పామును పూదండలాగా కూడా ధరించవచ్చును, భరించవచ్చును, దాన్ని అలా కూర్చోబెట్టుకోగలుగుతాము. పామునైన విషసర్పము అంటే ఇక్కడ విషసర్పము లాంటి లక్షణాలు కలిగినటువంటి మానవుడితో కూడా స్నేహము చేయగలుగుతాము, వాడితో సన్నిహితంగా ఉండగలుగుతాము, వానితో జీవితాన్ని అలా నెట్టుకు రాగలుగుతాము, వాడిని తల మీద అలా కూర్చోబెట్టుకోగలుగుతాము. కానీ మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తము తెల్పన సాధ్యము మీరికిన్. మచ్చికతోటి, చనువుతోటి, ప్రేమతోటి కలిగించుకునేటటువంటి మూర్ఖుల మనసు, చిత్తమును ఎప్పుడు కూడా మనము గ్రహించుట ఎటువంటి వారికైనాను సాధ్యము కాదు. మూర్ఖుల నుంచి ప్రేమను పొందాలన్నా, మూర్ఖుల నుంచి మంచిని రాబట్టాలన్నా, వారికి మంచి చేయాలన్నా కూడా అది కాని పని అని ఇక్కడ రచయిత చెప్పుకొచ్చాడు. ఎంత బాగా చెప్పాడో చూడండి. ఈ 2 పద్యాలలో మనకు జీవిత సారం అంతా కూడా వచ్చి చేరింది నాన్న. మకర ముఖాంతస్తమగు మానిక మున్పెకులించవచ్చు, పాయక చెలదూర్మి కానికరమైన మహోదది దాటవచ్చు, మస్తకమున పూదండవలె సర్పమునైన భరించవచ్చు, మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తములు తెల్పన సాధ్యము మేరికిన్. ఆ మూర్ఖుని యొక్క చిత్తమును, మనస్సును ప్రేమతో మనం ఎప్పుడు కూడా వాడి యొక్క మనసును సాధించలేము. వాడికి మంచి చెప్పినా కష్టమే, చెడు చెప్పినా కష్టమే, ఏది చెప్పినా కష్టమే. మూర్ఖుడి యొక్క మనసును ఎప్పుడు కూడా రంజింపలేము. మూర్ఖుడి యొక్క మనసు ద్వారా మనం ప్రేమను, తర్వాత వారి యొక్క మనస్సుని, ప్రేమను, చనువుతో ఎప్పుడు కూడా, ప్రేమతో, చనువుతో ఎప్పుడు కూడా వారి మనసును, ఆ మూర్ఖుని యొక్క మనసును మనం ఎప్పుడు కూడా గ్రహించలేము, పొందలేము అని చెప్తున్నాడు. ఇది మొసలి నోటిలో భావంలోకి వెళ్తే, మొదటి పద్యం యొక్క భావంలోకి వెళ్తే, ఇప్పుడు మీకు చెప్పింది పద్యం యొక్క ప్రతి పదార్థం చెప్పాను. ఇప్పుడు భావంలోకి వెళ్తే, మొసలి నోటిలో ఉన్నటువంటి రత్నాన్ని నేర్పుగా మనం తీయగలుగుతాము. నిరంతరము సంచలించే కెరటాలతో నిండినటువంటి మహాసముద్రాన్ని మనము దాటవచ్చును, అంటే దాటగలుగుతాము. కోపముతో బుసలు కొట్టేటటువంటి విషసర్పాన్నైనా కూడా మనము మచ్చిక చేసుకొని పూదండ వలె మనము శిరస్సును ధరించగలుగుతాము. కానీ ప్రేమతో మూర్ఖుల మనస్సును అర్థమయ్యేటట్లుగా చెప్పి వారిని సమాధానపరచడం మాత్రము మనతో కూడుకున్న పని మాత్రము కాదు అని రచయిత మనకు ఈ రకంగా చెప్పాడు. ఇది మొదటి పద్యం యొక్క భావము. ఇక రెండవ పద్యము, తివిరీసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు తావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇంతకుముందు మీకు పద్యం యొక్క ప్రతిపదార్థం చెప్పాను. దానితో పాటు ఇప్పుడు మనం భావం చెప్పుకుందాం. ప్రయత్నించి ఇసుక నుంచి చమురును తీయవచ్చు. చమురు అంటే నూనెను తీయవచ్చు, తైలాన్ని తీయవచ్చు, ఎండమావిలో నీటిని సైతం త్రాగవచ్చు. కానీ అన్వేషించి కుందేటి యొక్క కొమ్మును కూడా సాధించవచ్చు. కానీ మూర్ఖుల మనసు మాత్రం రంజింపలేము.
అది ఇక్కడ ఉన్నటువంటి భావం. ఎంత అద్భుతమైనటువంటి భావము! నీతిని, సమాజంలో ఉన్నటువంటి నడతను మనకు ఈ 2 పద్యాలు చాలా చక్కగా అందించాయి. అంటే సుభాషితాలు అనంటే అందమైనటువంటి, చక్కనైనటువంటి ముత్యాలు లాంటి, రత్నాలు లాంటి పలుకులు, భాషితాలు, ముచ్చట్లు అని అర్థం. ఇలాంటివన్నిటినీ మనము ఎప్పుడైతే గ్రహించి సమాజంలో అడుగు ముందుకు వేయగలుగుతామో అప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి అడుగు కూడా నందనవనంగా ఉంటుంది. ఈ 2 పద్యాలు ఈరోజు పూర్తయినవి. మూడవ పద్యాన్ని ఒకదాన్ని ఈరోజు చదువుకుందాం. మిగతా ఈరోజు 4 పద్యాలు చెప్దామనుకున్నాను. ఈ 2 పద్యాలకే సమయం పూర్తయిపోయింది. అయితే ఇంకొక పద్యాన్ని మాత్రం ఈరోజు చదివి కాస్త ప్రతి పదార్థాన్ని మాత్రం చెప్పగలుగుతాను. రేపటి సుభాషితాల యొక్క పాఠ్యాంశాన్ని చెబుతూ ఈ మిగతా పద్యాలను పూర్తిగా నేర్చుకుందాం. ఈరోజు ఈ యొక్క 3వ పద్యాన్ని చదువుకుందాం నాన్న. తెలివి ఒకింతలేని ఎడల దృప్తుడైన కరిబంగన్ సర్వం తెలిసినంచు కర్వితమైన విహారించి తింతొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలంగితిన్ గతమయ్యి నితాంత గర్వమున్. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఈ పద్యంతో పాటు 4వ పద్యాన్ని కూడా చదువుకుందాం. ఆకాశంబు నుండి శంభుని శిరంబందుండి శీతాద్రి సుశోకంబైన సింద్రి నుండి భువి భూలోకమునందుండి యస్తోకాంబోధిన్ పయోనిధి నుండి పవనాంధోలోకంబు చేరి గంగా కూలంకష పెక్కు బంగులు వివేక భ్రష్ట సంపాతముల్. చూడండి, ఏదైనా కూడా ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఇవి మరో 2 చక్కనైనటువంటి భాషితాలనే చెప్పవచ్చు. తెలివి ఒకింతలేనటువంటి, తొల్లి అంటే పూర్వము, ఇక్కడ తెలివి జ్ఞానము, తర్వాత ఒకంత కొంచెమైనను, అల్పము, తర్వాత లేని ఎడన్ లేని అప్పుడు, గర్వించిన వాడినై అలా గర్వముతో ఏనుగు వలె సర్వమున్ సమస్తమును తెలిసిన వాడిని అనుకొని గర్వితమతిన్ అహంకారం అనేటటువంటి బుద్ధితో విహారింతిన్ తిరిగాను. ఎలా తిరిగాను? అన్నీ తెలుసు అనేటటువంటి గర్వంతో తిరిగాను. ఎలా తిరిగాను అంటే విహారము చేసినట్టుగా ఆ గర్వంతో అలా తిరిగాను. ఏనుగు వలె అంటే నాకంటే గొప్పవాడు లేడు అనేటటువంటి అహంకారంతో మొత్తం ప్రపంచమంతా తిరిగాను. ఎంత చక్కగా తిరిగాను అనంటే నా అంతటి వాడు లేడు అనేటటువంటి ఆలోచనతో ఏనుగులా గర్వంగా తిరిగాను. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి. ఉజ్వలమతులైన అంటే జ్ఞానముతో ప్రకాశించేటటువంటి పండితుల యొక్క దగ్గర, ఇంచుక కొంచెము, బోధశాలినై అంటే జ్ఞానాన్ని కలిగిన వాడినై, తెలియని వాడినై, ఏమీ తెలియదనే విషయాన్ని గ్రహించి మెలగితిన్ ఉన్నాను. నేను ఎంత గొప్పవాడినైనా కూడా, ఎంత తెలివిమంతుడనైనా కూడా నేను పండితుల ముందు తెలివి లేని వాడిలాగానే నడుచుకున్నాను. ఎందుకంటే ఆ తెలివిమంతులైనటువంటి జ్ఞానాన్ని పంచేటటువంటి పండితుల దగ్గర తెలివి లేని వాడిలాగా ప్రవర్తించడము మూలంగా
మనకు లేని తెలివిని ఇంకా ఎక్కువగా గ్రహించగలిగేటటువంటి జ్ఞానాన్ని మనం ఇక్కడ పొందుతాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పుకొచ్చాడు. నీకంటే గొప్పవాడు తెలివిమంతుడు లేడు అని ఎదుటవాడితో మనం ఎప్పుడైతే అనిపించుకోగలుగుతామో ఇక మనము జ్ఞానాన్ని నేర్చుకోవడానికి అవకాశము ఉండదు. ఎప్పుడైతే నాకు తెలివి లేదు అనేటటువంటి విషయాన్ని 10 మందిలో ఉన్నా కూడా నాకు తెలివి లేదు అనేటటువంటి తత్వంతో మనము మెలగగలుగుతామో, మనకు తెలివి ఉన్నా సరే జ్ఞానం ఉన్నా సరే ఎప్పుడైతే తెలివి లేదు తెలియదు అనేటటువంటి ఆలోచనతో మెలగగలుగుతామో అప్పుడు ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందగలుగుతాము. అంత చక్కటి భావాన్ని మనం ఇక్కడ గర్వము లేకుండా చక్కనైనటువంటి లక్షణాలను చక్కనైనటువంటి విజ్ఞానాన్ని అందుకోగలుగుతాము అని ఇక్కడ రచయిత చెప్పాడు. అధికమైనటువంటి జ్ఞానాన్ని కూడా పొందుతాము. అది ఎలా? నీతాంత అధికమైన గర్వము, నా గర్వము కూడా గతమయ్యను, తొలగిపోయింది. ఎప్పుడైతే జ్ఞానమున్న వారి దగ్గర జ్ఞానము లేదు అనేటట్లుగా నేను మెలుగుతూ ఉన్నానో అప్పుడు నాలో ఉన్నటువంటి గర్వము పూర్తిగా తొలగిపోతూ ఉంది. ఇంకొకటి ఏంటి అని అంటే నేను చక్కగా ఆ యొక్క జ్ఞానాన్ని నేను చక్కగా పొందగలుగుతాను అని ఇక్కడ రచయిత చెప్పుకొచ్చాడు. ఎంతటి చక్కనైన భావం చూడండి. తెలివి ఒకంతలేని ఎడల తృప్తుండనైన కరిభంగిన్ తెలియొకింతలేని ఎడల దృప్తుండనై కరిభంగి సర్వమున్. నేను ఏనుగులా విర్రవీగాను, తెలివి నాకంటే గొప్ప తెలివిమంతుడు లేడు అని వెలసితి. ఇక్కడ ఒకంత తెలివి ఉండి కూడా తెలిసినంచున్ అహంకారంతో నాకంటే గొప్పవాడు లేడు అనేటటువంటి గర్వంతో విహారించాను. నాకంటే గొప్పవాడు లేడు. ఉజ్వలమైనటువంటి పండితుల దగ్గర నేను ఎప్పుడైతే గర్వాన్ని వదిలేసి నాకు తెలివి లేదు అనేటటువంటి అజ్ఞానంతో ఎప్పుడైతే జ్ఞానాన్ని నేను పొందగలుగుతానో అప్పుడు నేను గొప్పదైనటువంటి జ్ఞానాన్ని పొందడమే కాకుండా నాలో ఉన్న గర్వాన్ని కూడా పూర్తిగా పారద్రోలిన వాణ్ణి అవుతాను అని రచయిత చెప్పాడు. తెలియని వాడనైతి మెలంగితిన్ గతమయ్యే నితాంత గర్వమున్. గతమైపోతుంది, నాలో ఉన్నటువంటి గర్వమంతా పూర్తిగా తొలగిపోతుంది. తెలియని వాడనై మెలిగినట్లయితే తెలియదు అనేటటువంటి ఆలోచనతో నేను ఆ జ్ఞానమున్న వాడి దగ్గర పండితుని దగ్గర అలా మెలగగలిగినట్లయితే నాకు ఏదీ రాదు ఏదీ తెలియదు అని నేను ఉండగలిగినట్లయితే నాలో ఉన్న గర్వమంతా కూడా తొలగిపోతుంది. గర్వము తొలగిపోయి జ్ఞానాన్ని కూడా నేను పొందగలుగుతాను అని రచయిత చెప్పుకొచ్చాడు. ఇది నాన్న ఇందులో ఉన్నటువంటి సారాంశం. ఇంకా 4వ పద్యం యొక్క సారాంశంలోకి భావంలోకి వెళ్తే ఇది రేపటి పద్యంలో నేర్చుకుందామా లేకపోతే చెప్పేసేయన్నా? ఇంకాసేపు మనం ఈ యొక్క లెసన్ని అప్పటికే 46 మినిట్స్ అయిపోయినట్టుంది. పర్లేదు, ఇంకా ఒక 5 నిమిషాలలో ఇది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎందుకనంటే చాలా ఇది మనిషికి మనసుకి క్రమశిక్షణకి నడకకి నడతకి విజ్ఞానానికి అజ్ఞానానికి నడిచేటటువంటి దారిలో మానవుడు వెళ్ళేటటువంటి దారిలో తెలుసుకునేటటువంటి గొప్ప సందేశం, గొప్పవైన చక్కనైనటువంటి పలుకులు నాన్న. వీటి ద్వారానే జీవితంలో ఎంతటి కష్టతరమైనటువంటి నష్టతరమైనటువంటి సమస్య నుండి కూడా మనము బయటపడగలుగుతాము. ఇలాంటి లక్షణాలను మనము పుణికిపుచ్చుకొని నడవగలిగితే ఇది మానవుడి జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ యొక్క సంసార సాగరంలో పోరాటము చేస్తూ పోరాడి ఈ యొక్క బతుకు నావను ఈదేటటువంటి జీవితంలో నేర్చుకోవలసినటువంటి అమృతతుల్యమైనటువంటి పలుకులు కన్నా ఈ వీటిని మనము ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ఎంతటి కార్యమైనా సాధిస్తామో ఎంతటి కష్టతరమైనటువంటి జీవితంలో కూడా ఆనందాన్ని పొందగలుగుతాము. ఇక్కడ 4వ పద్యంలోకి వెళ్దాం. ఆకాశంబు నుండి శంభుని శిరంబందు నుండి శీతాద్రి సుశ్లోకంపై హిమాద్రి నుండి, ఇది శార్దుల పద్యము. భువి భూలోకంబునందుండి యస్తోకాంబోధి పయోధి నుండి
పవనాంధోలోకంబు చేరి గంగా కూలంకష పెక్కు భంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్. ఇక్కడ చూద్దాం. ఇక్కడ శంభుడు అంటే ఆకాశము అంటే మనకు తెలిసిందే, నింగి. శంభుడు అంటే శివుడు. శివుడి యొక్క శిరంబు తల మీద శీతాద్రి చలకొండ అంటే, శీతాద్రి అంటే చల్లని కొండ అంటే గంగమ్మ తల్లి, హిమాద్రి మంచుకొండ అలా ఉంటుందట. సుశ్లోకం పైన గొప్ప కీర్తిని పొందే హిమాద్రి మంచుకొండ అంటే శివుని యొక్క తల మీద ఆకాశంలో శివుని యొక్క తల మీద చల్లని కొండ గొప్ప కీర్తిని పొందేటటువంటి ఒక మంచుకొండ అనేది ఉంటుంది. అస్తోక అంబోది అపారమైన సముద్రము, పయోది అంటే సముద్రము, పవన అంటే నీరు గాలి, అంధోలోకము పాతాళ లోకము, గంగా కూలంకష గంగా ప్రవాహము, పెక్కు భంగుల్ పలు విధాలు, వివేకము జ్ఞానము, భ్రష్ట తొలగిన, సంపాతముల్ పతనము అధోగతి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు భావము. ఆకాశములో ఉన్నటువంటి శివుని శిరంబందు ఉన్నటువంటి కొండ, చల్లనైనటువంటి శీతాద్రి కొండ, చల్లనైనటువంటి కొండ. ఆ చల్లనైనటువంటి కొండ సుశ్లోకం పైన అంటే గొప్ప కీర్తిని పొందినటువంటి, ఆ చల్లనైన కొండ గొప్ప కీర్తిని పొందినటువంటి కొండ. అది భువి భూలోకంబునందుండి, హిమాద్రి నుండి భువి భూలోకమందు నుండి అంటే మంచుకొండ. హిమాద్రి అంటే మంచుకొండ, భువి అంటే ఇక్కడ అపారమైనటువంటి, భూలోకమునందు అంటే భువి పైన ఉన్నటువంటి, భూలోకమునందు ఉన్నటువంటి, అస్తోక అంబోది అపారమైనటువంటి సముద్రము, పయోనిధి సముద్రము, పవనము అంటే నీరు గాలి, తరువాత గంగా కూలంకష గంగా ప్రవాహము. ఇక్కడ గంగా అంటే నీరు గాలి, అంధోలోకము అంటే పాతాళ లోకంలో ఉన్నటువంటి గంగా ప్రవాహము. ఇక్కడ సముద్రము పై నుండి వచ్చేటటువంటి నీరు గాలి, పాతాళ లోకములో ఉన్నటువంటి గంగా ప్రవాహము, పెక్కు భంగుల్ పలు విధములుగా, వివేకము జ్ఞానముతో తొలగి, సంపాతములు భ్రష్ట అంటే తొలగిన, తర్వాత సంపాతముల్ పతనము అధోగతి. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఇక్కడ భావంలోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కనైనటువంటి భావమో ఇది. గంగా నది ప్రథమంలో ఆకాశము నుండి ఈశ్వరుని యొక్క తల మీది నుంచి, అచట నుండి హిమాలయ పర్వతము మీది నుండి, అక్కడి నుండి భూమి మీదికి, భూమి మీది నుండి సముద్రానికి, సముద్రము నుండి పాతాళానికి చేరుతుంది. అలా చేరడం వల్ల ఆ గొప్ప స్థితి ఏర్పడడం మూలంగా అక్కడ జ్ఞానం అనేది ఆ గొప్ప స్థితి అయినటువంటి జ్ఞానము నుండి తొలగిన వారికి కూడా ఇదే విధంగా పలు విధాలైనటువంటి పతనావస్థలు, అధోగతులు కలుగును అని చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ ఒకటి మనకు అర్థమవుతుంది. ఆకాశంలో ఉన్నటువంటి శివుని శిరమునందున్నటువంటి చల్లని కుండ, శ్లోకం పైనటువంటి హిమాద్రి నుండి అంటే గొప్ప కీర్తిని పొందినటువంటి మంచుకొండ, భువి భూలోకమునందుండి అస్తోకాంబోధి పయోనిధి నుండి పవనాంలోకము చేరి, ఇక్కడ భూలోకము నుండి ఇక్కడ చెప్పుకొచ్చాడు. ఎలా చెప్పాడో చూడండి. హిమాలయాల నుండి దుమికినటువంటి గంగా ఈశ్వరుని యొక్క తలము నుండి, భూలోకము హిమాలయాల నుండి ఈశ్వరుని యొక్క శిరస్సు నుండి దూకినటువంటి గంగా అలా పరిగెడుతూ పర్వతాలు దాటి వాగులు వంకలు అన్నీ చేరి భూమిపై నుండి సముద్రానికి చేరుతుంది, సముద్రముపై నుండి పాతాళానికి చేరుతుంది.
అలాగే ఇక్కడ గొప్ప స్థితి కలిగినటువంటి గొప్ప స్థితి అయినటువంటి జ్ఞానము నుండి ఎప్పుడైతే జ్ఞానాన్ని తొలగించుకునేటటువంటి స్థితిలో మానవుడు తన యొక్క లక్షణాలను తన యొక్క ప్రవర్తనను కలిగి ఉంటాడో, అలా ఆ విధమైనటువంటి అన్ని విధాలుగా పరిగెట్టేటటువంటి ఈ యొక్క నీరు పతనావస్థలకు చేరి అధోగతికి కలుగును. చూడండి ఎంత చక్కగా చెప్పుకొచ్చాడు. ఇందులో ఉన్నటువంటి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ సుభాషితాల గురించి, ఇందులో ఉన్నటువంటి భావాల గురించి, తాత్పర్యాల గురించి, అర్థాల గురించి ఎంత చెప్తూ ఉంటే అంత చక్కటి భావము మనకు అర్థమవుతుంది. ఇది మనిషి యొక్క కష్టానికి, మనిషి యొక్క విజ్ఞానానికి, మనిషి యొక్క నడవడికి, మనిషి యొక్క నడతకి చాలా చక్కటి పూల బాటను వేస్తుంది. అలాంటి స్థితిలో ఎంత గర్వంతో నువ్వు అలా పరిగెడుతూ ఉంటే, ఆ గర్వంతో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గంగ శివుని శిరము నుండి, శీతాద్రి నుండి, శ్లోకమైనటువంటి హిమాద్రి నుండి, భూలోకము భూలోకమునందుండి తరువాత ఇక్కడ పాతాళ లోకానికి చేరి అలా పతనమవుతూ వచ్చినటువంటి ఆ గంగ యొక్క ప్రవాహము ఎలాగైతే పరిగెడుతూ వచ్చిందో, అలాగే మన యొక్క అవివేకము మూలంగా మనము ఏ విధంగా భ్రష్టు పట్టిపోతామో, ఏ విధంగా పూర్తిగా పతనమైపోతామో, ఏ విధంగా అధోగతి పాలవుతామో ఆ విషయాన్ని ఇక్కడ రచయిత మనకు చెప్పుకొచ్చాడు. ఇది నాన్న ఇందులో సుభాషితాలలో ఉన్నటువంటి సారాంశము. ఈ 4 యొక్క శార్దూలము, తర్వాత తేటగీతి పద్యము, శార్దూలము, కందము, తర్వాత చంపకమాల పద్యాలలో మనం నేర్చుకున్నటువంటి ఈ యొక్క సారాంశంలో మనకు జీవిత సారం అంతా కూడా వచ్చింది. మిగతా యొక్క ఈ పద్యాలలో ఉన్నటువంటి ప్రతిపదార్థాలను, సారాంశాలను, భావాన్ని మనము తిరిగి రేపటి క్లాస్లో నేర్చుకుందాం నాన్న. ధన్యవాదాలు.